నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవలే కంగువా సినిమా షూటింగ్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ తో ఆయన బిజీగా ఉన్నారు. అందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుది ఒకటి. సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా సూర్య 44 గ్లింప్స్ ను రిలీజ్ చేసి సూర్యకు మూవీ టీమ్ బర్త్డే విషెస్ ను చెప్పింది. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా సైలెంట్ గా చంపేశారు సూర్య. విక్రమ్ సినిమాలో రోలెక్స్ రేంజ్ లో సూర్య కనిపించారు. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్లిమ్స్ లో మరో హైలైట్ ఏంటంటే సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇటీవల కల్కి 2898 AD తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న సంతోష్ నారాయణన్ ఈ గ్లిమ్స్ కి ఇచ్చిన బీజీ వేరే లెవెల్లో ఉంది. ఈ సినిమాను 2D ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ, పూజా హెగ్డే తో పాటు మలయాళ స్టార్ హీరో బోజు జార్జ్, జయరాం లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సూర్య డిఫరెంట్ పాత్రలో నటించిన కంగువా మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో యంగ్ హీరోయిన్ దిశా పటాని కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ ట్రైలర్ ఈ మూవీపై అభిమానుల్లో మరింత అంచనాలను పెంచేసింది. గంగా అనే ఓ పరాక్రముడి కథే నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో సూర్య 6 విభిన్న లుక్స్ లో కనిపిస్తారని సినీ వర్గాల టాక్. ఇప్పటికే మేకర్స్ కూడా 2 ఇంట్రెస్టింగ్ లుక్స్ ని అభిమానుల కోసం రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సూర్య తన అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పుట్టినరోజు కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన ఓ రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. అంతేకాకుండా రక్తం కూడా దానం చేశారు. ఇదే క్యాంపులో 400 మంది సూర్య ఫ్యాన్స్ కూడా బ్లడ్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రతి ఏడాది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సూర్య ఫ్యాన్స్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారని సమాచారం. అలా గతేడాది 2000 మంది రక్తదానం చేశారట. ఇందులో భాగంగానే అప్పట్లో సూర్య 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి హాజరవుతానంటూ అభిమానులకు మాటిచ్చారు. చెప్పినట్లుగానే వచ్చి రక్తదానం చేశారు. అభిమానులతో కలిసి కాసేపు ముచ్చటించారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.